నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా కమ్యూనిటీలో వినాయకుడు పందిరేస్తున్నారండి. వాళ్ళ పాది వాది పూజ చేస్తున్నారు పందిరేయటానికి. నన్ను రమ్మని పిలిచారు. మా కమ్యూనిటీలో అందరూ వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక మొత్తం పూజ, పాదేయటం, పందిరేయటం అవన్నీ చూపిస్తానండి. మీకు చూసేయండి నాతో పాటు. స్టార్ట్ అయ్యానండి, వెళ్తున్నాను. వర్షం పడుతుందండి. ఇదే మా కమ్యూనిటీ. పర్లేదు, ఇక్కడ కూర్చున్న కుర్చీలు మర్యాదలు వద్దులే కానీ. ఇదిగోండి. ఏం పేరండి మీ పేరు? అర్చిత కుమారి అండి. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా. మీరేమన్నా నా వీడియో చూసి దేవుడికి ఏమన్నా డబ్బులు ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చండి. మేము ఫోన్ నెంబర్ పెడతాము, దానికి వేసేయండి. రైస్ మిల్లులు ఉన్న వాళ్ళు రైస్ కూడా ఇవ్వచ్చండి. మా అన్నదానానికి మేము తీసుకుంటాము. మా అన్నయ్య పందిరి వాళ్ళు వేస్తారా? వర్షం వేసుకుంటే వర్షం తగ్గాక పందిరి వేసుకోవచ్చు. అవును, కొంచెం వినాయకుని చెప్పాలి. ఉన్నాయి ఆకులన్నీ. వెళ్ళిపోయారా పిల్లలు కాలేజ్కి, స్కూల్కి? పర్లేదండి, కూర్చోండి. మామిడాకులు కొడతా. ఎక్కడి నుంచో తీసుకొచ్చింది. అవునా? అసలు ఎందుకు నేను అడిగాను అంకుల్ ఏమన్నా. కృష్ణాష్టమి కదా. అవునవును, రోటరీ క్లబ్ లో ఉంది అటు వెళ్ళిపోయింది. అవునా? చేయడానికి దీనికి కూడా అంటే ఏం నువ్వు అక్కడ పిల్లలందరూ ఏమన్నా ప్లాన్ చేసాము. ప్లాన్ చేసి అక్కడ ఉట్టి ప్లాన్ చేసి ఇంకా పిల్లలు కృష్ణుడి వేషం గెటప్ వేసుకుని వచ్చారు. కృష్ణుడి దగ్గర కూర్చోబెట్టి భజన చేయించాము. బాగా జరిగిందా? ఓకే. నువ్వు క్లబ్ లో మెంబర్షిప్ అయ్యా? రోట్రాక్ట్ క్లబ్ మాది విజయవాడ. రోట్రాక్ట్ క్లబ్. నో ట్రాక్. వర్షం పడుతుంది, బాగుంది. కానీ చల్లగా కొంచెం వర్షం కాసేపు ఆగాక పడితే బాగుండేది. అవును, రోజు ఎండలు బాబోయ్ అదిరిపోయినాయి అసలు. మొన్న మధ్య అసలు బాగా ఎండలు. అవును, లేదు స్టార్ట్ అయింది. రండి, మీకోసమే ఆగాము. నిజమండి. ఇది బాగుంది కదా కర్ర. మంచి కర్ర తీయండి. పూలు టబ్బులు వేద్దాం. పూలు కూడా ఉన్నాయి కవర్లో. ఇక పూలు ఏమన్నా హాయ్ చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులకి. ఇంట్రెస్ట్ లేనప్పుడు బలవంతం చేయండి. అంతే కదా అండి, ఎవరి ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు ముగ్గు అసలు నీకు చాపిస్తే వేయాల్సిందే ఉండదు. పళ్ళు మొదలు పెట్టామండి వినాయకుడి పండుగకి. వర్షంలో బయటకు వెళ్ళి వస్తున్నారు. తిరుగుతారండి మీరే. అటొకసారి వచ్చారు, మళ్ళీ ఇటొకసారి వెళ్తారు. మా మామగారు కూడా అంతే, నడవలేకపోయినా వచ్చింది. గట్టిగా ఉంచాను అందుకేనే.
మనం రాసుకోవడానికి తీయలేదా? ఈ వర్షంలో మనం రాసుకుంటామా? విడిగా కొంచెం గిన్నెలో కలిపితే సూత్రం తాడుకు పెట్టుకొని బొట్టు పెట్టుకుందాం మరి కాళ్ళకి పోస్తే పేరంటాం, పేరంటాం కాదు. కాదు వంట చేసాం, సరే నీ కోరిక అరే అమ్మమ్మని అడిగి పసుపు కొంచెం. ఓం గం గణాధిపతయై నమః. రాయి రాయి కాదు, రాయి అయిపోతుంది. మధ్యలో పెట్టేద్దాం. హలో అక్క. మా అమ్మాయి ఆర్పెట్టింది గొడుగు రెండు చాలా, మూడా, నాలుగా, ఐదా? ఇద్దరిని బాగా తీరా. ఊరేగింపప్పుడు కూడా ఇలాగే వర్షం పడితే బాగుంటుంది. పల్లా పల్లా ఆంటీ అది కట్టండి. దా కంపాస్ పట్టుకోండి, పట్టుకుంటే ఆ టబ్బు పెట్టేది కొంచెం మళ్ళా మనకి ఒకసారి ఆ డెలివరీ కరవద్దని చెప్పండి. చెప్పి ఆంటీ ఆంటీ ఒక 5 నిమిషాలు వీడియో రికార్డ్ అవుతుంది, అరవద్దు. వచ్చే వచ్చే పెట్టండి ఆంటీ, బొట్టు పెట్టారా? ఇంకోసారి మళ్ళీ వినాయకుడికి బెల్లమే కదా. అయ్యో తెచ్చేదండి. తెచ్చేది తేలదా?
బెల్లం తీసుకొచ్చారు కదా. ఆ, బెల్లం బెల్లానికి ఒక డైలాగ్ చెప్పండి. వచ్చినారా ఆంటీ దగ్గర వెళ్ళాలి 10:30గా. 10:30గా కానివాలి ఆవిడ పాడతారు మామగారు. పాడతారు పిండి 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 పెట్టేశారా? ఉంది మామకి ఇచ్చాను చూడు పిండి. కింద వేయాలా మేము ముగ్గు పెట్టిన దగ్గర? చాలు చాలు. అలా అయితే అంతలా కూడిపోద్ది చీర. దీన్ని చూడండి. అమ్మ చీర నా చీర అంతా పసిపే. ఎండలో ఆరేస్తే పోతాయి బాగా ఎండలో. ఇప్పుడు బాగుండే బాగా ఎండలేస్తే పోతాయి. వ్యానిష్ అయ్యి వ్యానిష్. మా మధ్యలో గీతలు గీయమా పద్మానికి? ఓకే అవుతుంది అవుతుంది గీతలు. మనకందరూ ఆడపిల్లలు అయిపోయారు. ఆడపిల్లలు కదమ్మా, అందరూ అన్ని చేస్తారు. చిట్టమ్మంటి భలే ఉన్నారండి. టైం చూడండి 10:30 లోపండి. 9 కాడ నుంచి వాసు పిల్ల అంకుల్ని వస్తున్నారు. అవి వదిలేసి తీసుకురండి. ఇసుక బస్తా ఒకటి ఓపెన్ చేయండి. ఎక్కడ తీసుకొచ్చావు? కట్ట మీద ఓ బస్తా ఒకటి 100. నేను నిన్న చెప్పాను ఈ కర్రలు తెచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు కదా. ఎవరు లేదు. లేనండి, ఇక్కడ రణధీర్ నగర్ కట్ట దగ్గర ఇసుక బస్తాలు పోసి ఉంచాం అనమాట. చెప్పాను నేను. వాసువి వెళ్ళరా, నువ్వు రెయిన్ కోట్ వేసుకొని గొడుగు మీద నుంచి ఆ పక్కన పెట్టాక నారాయణ చేశాను. పట్టుకుందాం అందరం. గొడుగులు తీసేయండి. మళ్ళా గొడుగులు నీరు పరిగెత్తారు. जय बोला गणेश महाराज की, जय बोला गणेश महाराज की, जय बोला गणेश महाराज की. ओ ओ ओ అరుణ్ అది కూడా ఓపెన్
పసుపు కుంకుమ కూడా ఓపెన్ చేయి. పసుపు కుంకుమ పొడి పసుపు కావాలిగా ఉందా మమ్మల్ని? పసుపు వేసానా? వేసేయండి పర్లేదు. పర్లేదు అక్క. కుస్మేయండి కుస్మ వెళ్ళి నువ్వు రా, 5 అవుతారని కదా అది చెప్పింది. తీస్తాను. ఇదిగో పట్టుకో. లోటలో కూర్చుని ఇంకెవరైనా వేయాలా? వాణి ఏది? నీ అందరి కోసం బిర్యానీ చేస్తున్నారా? ఆర్డర్ పెట్టుకొని ఉంటావా? నేను ఆర్డర్ పెట్టుకొని సరే ఇసుక వేసేయండి మరి. మొత్తం వేసేయండి. ఇంకా పైన పెట్టాలి కదా. రావాలి చేత వేసేయండి ఆంటీ ముందు. చిన్న నువ్వు కూడా మంటేస్తావా? గొడుగుతుంది. మన ఇద్దరం కలిసి వేద్దామా? చిన్న దిగుతావా? మీరు వేయండి. రండి. పసుపు కొంచెం నవధాన్యాలు వేసి పైన మొక్కలు
ఒక అంగుళం లోతు పెడితేనే వస్తాయి. ముందు అట్లా వేసేస్తాను. తిట్టండి ఉండదు. పట్టుకోండి కలపండి. పోసేద్దాం. ఎవరు పోసేసారు? నేను పట్టుకోనా? పట్టుకోండి. తర్వాత మళ్ళీ దిగలతో లోపలికి కలపలు తీసుకురా. కర్ర తీసుకొచ్చి లోపల అట్లా అది గుడ్డ పైగా గట్టిగా పడుతుంది. నుంచి కర్రతో పట్టించి మీరేం చేయండి అంటే కొంచెం మూడు పెట్టండి. డబ్బా పని చేయదు ఇంకా అది ముందు అడిగి. అప్పుడు ఏంటంటే వర్షం పడకుండా ఒక కవర్ పెట్టండి. ఒక కవర్ ఇలా పెట్టేస్తే నీళ్ళు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. తర్వాత వేద్దాం. ముగ్గేసి వేద్దాం. వేసేయండి. ఇప్పుడు ఇంకా ఒక ఎత్తి వేసేయండి. పైన కొంచెం వర్షం పడుతుంది కదా, దిగిపోతుంది. ఇది కూడా పేపర్ పెట్టచ్చు. ఇటు కూడా పేపర్ న్యూస్ పేపర్ కవర్ కట్టేస్తే మొత్తం వచ్చేస్తుంది దానికి. ప్లాస్టిక్ కదా అట్టిపళ్ళు పెట్టావు. ఓకే. బెల్లం వాసన పక్క సైడ్ జరుగు. ఇంకొంటుంది పట్టుకో వస్తుంది. దాంట్లో ఒకటి ఉండాలి పక్కన. అదిగో కవర్ కింద ఉన్నాయి బోల్డ్ అక్కడ. వర్షం వస్తుందని చూడు. మీ అన్నీ ఎంత ఇచ్చారు కొంచెం. ఇంకోటి అయ్యి దీపం రాసినది అక్కడ ఉంది. మెట్లు కవర్ ఎత్తలేమను వచ్చిన బస్సులో తీసా. పెట్టాక ఉన్నాయి ఇక్కడ. పల్లెల్లో పెట్టారు. పల్లెలో ఉంది. తూర్పుకి వీడియో తీసుకెళ్ళి దీపరాజులు వెలిగేటప్పుడు బాగుంటుంది. వెలిగించేటప్పుడు చేతులు దాంతో దీంతో అవి గాలికి వర్షం కలపండి. ఇది చేపెట్టండి. ఇక్కడే రాసేవాళ్ళం కదా. ఇదే చాలా ఫుల్గా మొత్తం కొంచెం రాసి కింద వరకే రాసేవాళ్ళం.
అవి ఇచ్చే కొబ్బరికాయలు కొడతారా కొబ్బరికాయ ఆంటీ వాళ్ళు కొడతారు. ఓకేనా అమ్మని ఉందా సూపర్ అది ప్లాస్టిక్ తెచ్చింది పక్కనంతా పీస్ కరెక్ట్ గా పువ్వు చూపించండి. యా పువ్వు వచ్చిందండి కొబ్బరికాయలో. కార్తీక్ పాట పాడండి. అదో మామగారు పాట కొడుతుంది. జయమునీయవే దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయహారతి గై కోనవే మంగళ శోభావతివై శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే సతము నిన్ను సేవింతును సత్కృపగణవే సత్కృపగణవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే 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 జయమునీయవే. అది కొట్టారుగా పొట్లే నీ కొడుకులు నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలా ఒక్క పెట్టలేదని మళ్ళా జన్మలో కూడా నీకు ఆడపిల్లలే అంటుంది. అదే ఎవరన్నా ఉన్నారా? అయ్యో బుడుకుమంటే వెళ్ళిపోతారు లోపలికి. చోక్ పెళ్ళ అన్న గారు స్పాన్సర్ అంటున్నారు. ఏం స్పాన్సర్ చేస్తారు చెప్పండి. వాణి ఎందుకు ఐదుగురికి లెక్క ఉంటుంది కదా. ముగ్గురు అయ్యారు. మా వద్దరికి నాకు ఇస్తే మనమే చేసేది. అన్న గారు లోపలికి వెళ్ళిపోయారండి. మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు లేదు మీరు చేశారు హైలైట్ అవ్వాలి చెప్పండి. నువ్వు కూడా నుంచి ఇట్లాగే నించోండి. ఇలా మంచిది. నవ్వత్తా వాసంతత్త కనపడుతుందా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.